తెలియకపోవడం వలన ఏదో దొరుకుతుందని ఏదో అయిపోతుందని చెప్పి వేరే మతాలలో కలవడం, వేరే దేవుళ్లను పూజించడం, పూజిస్తే బాగుంటుందేమో, కలిస్తే బాగుంటుందేమో, మతం మారితే బాగుంటుందేమో. అది మీకు తెలిసిన నీతి. మాకు తెలిసిన నీతి ఏంటో తెలుసా? పిడి సుందర్రావు అనే ఒక వ్యక్తి హిందువు, మతం మారిన తర్వాత ఏమన్నాడో తెలుసా? జాతీయ జెండా జాతీయ జెండా అంటావు, అదేమన్నా జెండా? అదొక కాగితపు ముక్క, ఒక గుడ్డ ముక్క అన్నాడు ఈ దేశపు జెండా కేవలం మతం మారినందుకే. విజయ్ కుమార్ అనే ఒక వ్యక్తి మన హిందూ బిడ్డ మతం మారిన తప్పుకి ఏమన్నాడో తెలుసా? భరతమాత భరతమాత అంటున్నారు, భరతమాతకు ఎంతమంది మొగుళ్ళు అని అడిగాడు, కేవలం మతం మారిన తప్పుకే. ఇంకొకడు ఒక పాస్టర్, వాడు మన హిందువే, కేవలం మతం మారిన తప్పుకే శివుని అసభ్యకరంగా చూపించడానికి లింగ మర్మం అని ఒక షార్ట్ ఫిలిం తీసి ఏ జాతిలో పుట్టి, ఏ గడ్డ మీద పుట్టి, ఏ ధర్మంలో పుట్టి, కేవలం మతం మారిన తప్పుకే పరమశివుణ్ణే నిందించడానికి పాల్పడ్డాడు. అర్థం